వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. కానీ నివృత్తి మార్గం వాళ్ళు మళ్ళీ ప్రవృత్తికి రాకూడదు అని సౌబరి శాసనం చేసి పెట్టాయట. ఆ తర్వాత కొంతమంది ఇదేమో ఏం చేశాడు, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు నివృత్తి మార్గానికి రాకూడదు, నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు ప్రవృత్తికి ఎప్పటికీ రాకూడదు. అందుకోసమై భగవంతుని నామాన్ని జపించేవాళ్ళు, చేసేవాళ్ళు, భగవత్ పూజ, భగవంతుని యొక్క కీర్తనలు చేసేవాళ్ళు ఇతరమైనటువంటి యొక్క వ్యసనాలకు బానిసలు కాకూడదు అనేటువంటిది ఈ కథ యొక్క సారాంశం. అట్లాగే కూడా ఇంకో కథ చెబుతున్నాడు, రండి మహాత్మా. దివ్యమైనటువంటి యొక్క భగవంతుణ్ణి ఆరాధన చేసినప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా మనమేమైనా కోరిక కోరుకుంటే భగవంతుడు ఏమండి మీ కోరిక నేను తీరుస్తాను, నాకు ఇది ఇస్తారా అని అడుగుతాడా? దేవుడు ఎక్కడన్నా అడుగుతాడా చెప్పండి? కానీ ఆయన అడగడు. ఏ దేవుడు అడగడు? పరమాత్మ ఆయన అడగడు. ఇవ్వడమే తప్ప ఆయనకి ఏది తెలియదు. ఏకో విష్ణుం మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః అని చిల్లర దేవుళ్ళు కొన్ని ఉన్నాయి. మనుషుల కంటే పెద్దవి, భగవంతుని కంటే చిన్నవి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనకో వరం ఇస్తే వాళ్ళు ఒకటి అడుగుతుంటారట. అందులో ప్రధానమైన వాడు వరుణదేవుడు. ఎవరన్నా కూడా లోకంలో ఎండలు బాగా కొట్టాలని యజ్ఞాలు చేస్తున్నారండి? ప్రపంచంలో బాగా ఎండలు కొట్టాలని యజ్ఞం చేస్తున్నారా ఎవరన్నా? అవసరం లేదు. పోనీ బాగా చలి పెట్టాలని యజ్ఞం చేస్తున్నారా ఎవరన్నా? లేదు. దేనికోసం చేస్తున్నామంటే వర్షాలు బాగా పడాలని వరుణయాగం చేస్తూ ఉంటారు పెద్దలు అప్పుడప్పుడు అవసరమైతే. హరిశ్చంద్ర భగవానుడికి మహారాజుకు సంతానం లేదట. నమో నమః. దివ్యమైనటువంటి యొక్క అతడు సంతానార్థి అయి ఉంటే అక్కడికి వచ్చాట ఒక మహానుభావుడు. వచ్చి హరిశ్చంద్ర ఎందుకు చింతిస్తున్నావు అన్నట్టు. నాకు సంతానం లేదండి, పురాకృత కర్మ బాగాలేదేమో కాలేదు. అయ్యా మీరు మహర్షులు, అవసరమైతే తలరాతను కూడా తిరిగి రాయగలిగిన వాళ్ళు మీరు. వేద పండితులు, శాస్త్ర పండితులు, మహర్షులు, తపోధనులు అవసరమైతే నొసటి రాతను కూడా మళ్ళీ మారుస్తారండి మీరు. నా నొసటి మాతను మార్చైనా రాతను నాకు సంతానం ఇవ్వండి. వరుణదేవుణ్ణి పూజ చేస్తే నీకు శీఘ్రంగా సంతానం కలుగుతుంది. ఈ దేవతలంతా కూడా ఏదో కోరుతారయ్యా మళ్ళా మన నుంచి. దేవదేవుడైన పరమాత్ముడు ఏం కోరడు కానీ వీళ్ళంతా కోరుకుంటుంటారు. ఆయన ఏమైనా కోరితే జాగ్రత్తగా అభయమీ సుమా అన్నట హరిశ్చంద్రుణ్ణి ఈ మహర్షి, వాలకిల్య మహర్షి. హోమం అయిపోయింది, వరుణుడు ప్రత్యక్షమైనాడు. హరిశ్చంద్ర నీకు సంతానం ఇస్తాను, మరి నాకేమిస్తావు అన్నాడు. వీళ్ళంతా వట్టి దేవతలు కదండి. తొందరపడి ఏ మొక్కులు మొక్కకూడదండి. కొంతమంది పిచ్చి పిచ్చి మొక్కులు మొక్కుతుంటారు. నాకు సంతానం అయితే 7 కొండలవాడ ఆ కొడుకుని ఎత్తుకొనని కొండెక్కుతా అన్నది ఒక ఆమె. సంతానం అయింది కానీ తిరుపతి ఒకట కాలేదు. వాడికి 32 ఏళ్ళు వచ్చినాయి. ఎవరికి? కొడుకు.
కొండ దగ్గరికి పోగానే పెద్ద సర్పం వచ్చి అడ్డం ఉంది. అమ్మ ఏం మొక్కేవు స్వామికి? ఏం లేదయ్యా, అప్పుడు జ్ఞాపకం లేక పిల్లవాడిని ఎత్తుకొని కొండెక్కుతాను మొక్కిన. ఇప్పుడు పిల్లవాడిని నువ్వు ఎత్తుకునే స్థితిలో ఉన్నావా? నిన్నే వాడు ఎత్తుకునే స్థితిలో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎట్టనండి, ఏం చేయాలి? మరి ఉపాయం చెప్తాం. అయ్యా మీకేమైనా దక్షిణలు ఇస్తాం. దక్షిణలతోనే కాదు కానీ ఉపాయం అయితే చెప్తాం, తర్వాతనే ఇష్టం. నువ్వు పని చెయ్యి, పిల్లవాడి ఫోటో ఉందా? ఉందండి. ఆ ఫోటో నువ్వు పట్టుకో, నిన్ను వాడు ఎత్తుకుంటాడు. ఏమైపోయింది ఇక్కడ? ఎప్పుడు ఎవరిని ఎవరు ఎత్తుకున్నట్టు లెక్క. మొక్కు తీరినట్టే వెంకటేశ్వర స్వామి నవ్వుకున్నాయట. అందుకే హరిశ్చంద్ర నాకేమి ఇస్తామంటే అదే పిల్లవాడిని ఇచ్చి బలి పశువుగా చేసి యజ్ఞం చేస్తానన్నట. ఎందుకంటే ఆ బలి పశువుని చేయడానికి కోసం ఈ పిల్లవాడు పుట్టడం ఎందుకు? వర్ణుడు పిల్లవాడు పుట్టిన 10 రోజులకే వస్తున్నాడు. ఏమైనా ఎప్పుడు చేస్తావు యజ్ఞం? అయ్యో, మరి వాడికి పరిపూర్ణమైన అవయవ సంపద రాలేదు కదా. ఇంకేం రాలేదు? పండ్లు రాలేదు. పండ్లు వచ్చినాక వస్తాను. వెళ్ళాడు. పండ్లు రావడం ఎంతసేపు అండి? వచ్చాయి కదా పండ్లు. మరి చేస్తావా? ఈ పండ్లు కాదు, మరి ఏ పండ్లు? ఇవి ఊడిపోయి మళ్ళీ రావా? మనిషికి ఎన్నిసార్లు వస్తాయండి పండ్లు చెప్పండి? 2 సార్లు అప్పుడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు 3 సార్లు వస్తున్నాయండి. ఒకటి పాల పండ్లు, ఒకటి 2వ పండ్లు. అవి ఊడిపోతే డెంటల్ స్పెషలిస్ట్ కట్టేటువంటి 3వ పండ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. కనుక పళ్ళు వచ్చినాక వస్తే ఈ పండ్లు కాదయా, మళ్ళా వచ్చాడు. ఈ లోహితాశ్రుడు చూస్తున్నాయట. మా హరిశ్చంద్రుని కొడుకు, మా నాన్నగారు ఈ వరుణదేవుడు రాగానే ఏదో రూములోకి పోయి మాట్లాడుకుంటున్నారు, తలుపులు పెట్టుకొని. అసలు ఏం మాట్లాడుతున్నారు విందామనుకున్నాయట. చెవు పెట్టాడు. హరిశ్చంద్ర, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? కొడుకు పుడితే వాడినే బలిపశువు చేసి యజ్ఞం చేస్తాన్నావు కదా, ఇప్పటికి 16 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేస్తావయ్యా అంటే, అయ్యా వాడికి ఉపనయనం అయిపోయింది, ఇంకొక సంవత్సరం పిల్లవాడిని బాగా ప్రేమించి ఆ 1 సంవత్సరం అయినాక తప్పకుండా చేస్తాను అన్నాడు. అమ్మ బాబోయ్, ఇదే రహస్యం అనుకున్నాడు పిల్లవాడు. ధనుర్బాణాలు తీసుకున్నాడు. 1 గంతులో వెళ్ళి అడవిలో పడ్డాడండి. వెళ్ళిపోయాడు ఇంట్లో. నన్ను చంపి చేస్తాడా అనుకున్నాట. దాని తర్వాత అద్భుతమైనటువంటి ఎవరికైనా వాగ్దానం చేసి ఇస్తామని ఇవ్వకపోతే ఏం జరుగుతుందట అంటే ఉబ్బస వ్యాధి వస్తుందట. అది ఏ యుగంలోనైనా వస్తుంది, మాట తప్పితే. హరిశ్చంద్రునికి అదే వ్యాధి వచ్చిందట. లోహితాశ్రుడికి తెలిసింది పాపం. ఎప్పటి కథ ఇది? కృతయుగం నాటి కథ, ఇప్పటిది కాదండి. ఇంట్లో ఏవి కూడా మనకు వర్తించవు. దీన్ని వినగలగాలి అంతే తప్ప దీనిలో ఉండేదేదో మనం చేద్దామంటే అది తగదుగాక తగదు. తండ్రి గారిని చూద్దామని వస్తున్నాడు. వస్తూ ఉంటే ఓ బ్రాహ్మణ ఇంట్లో 3 పిల్లలున్నారట. తమాషాగా కూడా పిల్లలతోని కొన్ని పొరపాట్లు మాట్లాడకూడదు. ఆ బ్రాహ్మడు దివ్యమైనటువంటి యొక్క అజీగర్తుడు అనేవాడు, భార్గవ వంశంలో పుట్టినటువంటి మహనీయుడు ఆయన. 3 కొడుకులైతే ఓనాడు భార్యాభర్తలు చమత్కారంగా మాట్లాడుకుంటూ ఏమన్నారట అంటే, వీడు నా బంగారు నా పెద్ద కొడుకు అని తండ్రి దగ్గర తీసుకున్నాడట. వాడు నీకు బంగారం అయితే ఇగో వీడు నాకు బంగారం అని చిన్న కొడుకుని దగ్గర తీసుకుందట. కొడుకులు 3 అండి. చిన్నవాడిని ఈమె దగ్గర తీసుకుంది, పెద్దవాడిని ఆయన దగ్గర తీసుకున్నాడు. నడిపివాడికి ఏమనిపిస్తుందండి అంటే, నేను మీకు పనికిరాను, నాన్నకు పనికిరాను అన్నమాట. కాదురా నాన్న, తమాషాకు కూడా కొన్ని మనసును వచ్చే మాటలు మాట్లాడకూడదని చెప్తుంది భాగవతం. ఆ మధ్యవాణి పేరే సునశ్శేపుడు అనే మహానుభావుడు. వాడి ఇంట్లోంచి బయలుదేరాట. నేను అక్కర్లేనటువంటి యొక్క మీకు నేనెందుకు గనక, ఇది చిలికి గాలివాన అయిపోయింది.
మరి ఎట్లానండి అంటే లోహితాశ్వరుడు అన్నట, ఎవరికి పనికిరాని వాణివి కదా నువ్వు, యజ్ఞ పశువుగా నిన్ను తీసుకువెళతాం, వస్తావా? తన వంతుకు తన ప్రాణం రక్షించుకోవడానికి వస్తాను పొమ్మన్నట. మా తల్లిదండ్రులకు నన్ను తీసుకుపోతున్నందుకు కొంత ధనం ఇచ్చేయండి. చక్రవర్తి కుమారుడు ఇతడు. ధనం ఇచ్చేశాడు, వద్దయానంగా తీసుకొని వెళ్ళిపోయాడు. యజ్ఞం ప్రారంభమైంది. ఊపస్తంభానికి కట్టివేశారు వీడిని. ఎవరు చేస్తున్నారు ఈ యజ్ఞం? ఎవరి ఆధ్వర్యంలో ఉంటే విశ్వామిత్ర, అత్రి, ఈ ఇద్దరు ఋషుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది యజ్ఞం. వాడు ఆ గుంజ గట్టి వేసినాడ పిల్లవాడు. ఏరా నాన్న, కొంచెం బాధగా ఉన్నావు, నీ ఇష్టంతో రాలేదా ఇక్కడికి? మహాత్మా, ఇష్టంతో వచ్చినా కూడా ప్రాణం పోవాలి అని ఎవరికి ఉంటుందండి? అయితే ఆగు, ఒరేయ్ వరుణాన్ని పిలిచినాడట విశ్వామిత్రుడు. ఋషులు పిలిస్తే దేవతలు కూడా గజగజ వణుకుంటూ వచ్చే కాలం అండి. అయ్యా చెప్పండి, నీకు యజ్ఞఫలాన్ని ఇచ్చేస్తున్నా, ఈ పిల్లవాడిని వదిలేసి. నాకు యజ్ఞఫలం వస్తే అయిపోయి, నాకు ఈ పిల్లవాడితో అయిన సంబంధం. యాగం అయిపోయింది. నాయన చాలా బుద్ధిమంతునిలాగా ఉన్నావు గనక విశ్వామిత్రునికి 100 మంది కుమారులండి. నాయన మీరు వచ్చి ఇగో ఈ సునశ్శేపుడనే ఈ పిల్లవాడిని అగ్రజునిగా స్వీకరించండి. మీ అన్నయ్యగా. మాకేం సంబంధం నాన్నగారు, వాడు మాకు అగ్రజుడు ఎట్లవుతాడు? ఏమన్నా మా అమ్మగారి గర్భవాసంలో పుట్టినవాడా వాడు? 50 మంది అన్నారట. మూర్ఖులారా, తండ్రి గారి యొక్క మాటలను తిరస్కరిస్తున్నారు కనుక మీరు ఉన్మాదులైపోండి అని శపించినాడు పిచ్చివాడు. మరి మిగతా 50 మంది తండ్రి గారి మాట విన్నారట. మీరు వేదశాస్త్ర పండితులవురుగాక అని చెప్పాడు. ఏమిటండి దీనిలో సారాంశం? మరి ఇదే మహర్షులలో పరశురాముడు తండ్రి గారి ఆజ్ఞను పాటించి తల్లి తల తీసేయమంట తీసేస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళట మహానుభావులు, ఆ వెనకటి వాళ్ళు. ప్రాణాన్ని తీసినా మళ్ళీ ప్రాణం పోయగలరు, అటువంటి యొక్క స్థితి కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ చరిత్రలు మనం చెప్పుకొని వింటే ఏమవుతుందట అంటే మన మనస్సు కొంచెం గట్టి పడుతుంది. ఏదైనా భరించరా అని కష్టాలు సమయాలు వచ్చినప్పుడు కనీసం వాటిని స్మరిస్తాం. అందుకే పుక్కిటి పురాణాలు అని పేరుందండి. పుక్కిట ఎప్పుడు ఉండాలట పురాణం. ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు చెప్పుకోవచ్చు. గోపాలకృష్ణ భగవానికి. హరిశ్చంద్రుని వంశంలోనే పరీక్షిత్ మహారాజా మరొక రాజు గారు ఉన్నారు. అద్భుతమైనటువంటి మహారాజు ఆయన. బాహుకుడు అనే ఒక మహారాజు. ఆ బాహుకునికి కాలం ఎవరికైనా కూడా తలకిందులవుతుందండి. ఎంతవాడైనా కూడా ఓసారి సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖం చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. రాజ్యం చేస్తున్నాడు బావుక మహారాజు గారు. కొంతకాలానికి ఎందుకో వైరం పుట్టింది శత్రువులకు. ఆ శత్రువులందరూ దండెత్తారు, బాహుకుణ్ణి ఓడించారు, ఆ రాజ్యాన్ని తీసుకున్నారు. ఈ బావుక మహారాజు గారిని అడవులకు పంపించాడు భార్యలతో సహా. ఆయన తన 10 మంది భార్యలను తీసుకొని బావుక మహారాజు గారు వెళ్ళిపోయాట. ఎక్కడికి? అడవికి. వెళ్ళిపోయిన తర్వాత పాపం రాజ్య భోగాలు భాగ్యాలు అనుభవిస్తే కొందరు మహానుభావులు అవి ఉన్ననాడు ఎట్లా ఉంటారో లేనినాడు కూడా అంతే సంతోషంగా ఉంటారు. జనక చక్రవర్తిలాగా జనక మహారాజు దగ్గరికి ఒకసారి పిప్పలాద మహర్షి వచ్చాడు. ఏమన్నాడు అంటే, జనక మహారాజా శుభము శుభము, జనక మహారాజు గారికి జయన్. అయ్యా, నన్ను జనక మహారాజు అనకండి, జనక ఋషి అనండి. పిప్పలాదుడు చాలా గొప్ప ఋషి అండి. ఏమనాలి? జనక రాజేంద్ర, నన్ను జనక ఋషి అనండి. ఋషి కట్టుకున్నవి పట్టు పీతాంబరాలు, కూర్చున్నదేమో బంగారు సింహాసనం,
అందరేమో వింజామర్లు విసురుతున్నారు, షడ్రసోపేతమైన భోజనాలు తింటున్నావు, పెట్టుకున్నదేమో బంగారు కిరీటం ఆభరణాలు, నువ్వు ఋషి ఎట్లా అవుతావయ్యా? అయ్యా ఇవి నేను కోరుకోలేదండి. ఆహా, ఇది ఇంకా బాగుంది. నువ్వు కోరుకోకుండానే ఇవన్నీ వచ్చాయి నీకు? నిజం, నేను కోరుకోలేదండి. అయితే ఇవి ఎలా వస్తాయో నేను చూస్తాను, దా నా వెంట. చిన్న పంచె ఒకటి కట్టుకున్నాడు. ఆ కిరీటం తీసేయి, అన్నీ తీసేసాడు. యజ్ఞోపవీతం తప్ప పిప్పలాదుని వెంట వెళ్ళాడు. ఎక్కడి తీసుకువెళ్ళాడు అంటే పెద్ద కీకారణ్యంలోకి తీసుకువెళ్ళిన తర్వాత పిప్పలాద మహర్షి, జనక ఇక నిన్ను ఐశ్వర్యం వచ్చి ఎలా వరిస్తుందని నేను చూస్తాను, నీకు ఆభరణాలు ఎవరు తెచ్చి పెడతారో చూస్తాను అన్నాడు మహర్షి. అవన్నీ తర్వాత చూద్దు కానీ మరి నాకు దాహం అవుతుంది, ఎక్కడైనా నీళ్లు ఉంటే. అయ్యో మరి నిన్ను నేను తీసుకొచ్చాను కదా, దాహం తీర్చవలసిన బాధ్యత ఎవరిది? మనం ఇక్కడికి పురాణానికి వచ్చాం కనుక మేమంతా పరస్వాధీనమే కదండి. మన కాఫీలు కానీ టీలు కానీ ఎవరు పోయాలి? ఆశ్రమం వాసులే పోయాలి. పాప ఈయన ఓ చిన్న దొప్పలాగా ఓ ఆకును మలుచుకున్నాట, నీళ్లు తీసుకొద్దామని వెళ్ళాడు పిప్పలాద మహర్షి. వెళ్ళిన తర్వాత ఇక్కడేమైపోయింది అంటే జనక మహారాజు గారు చెట్టు కింద కూర్చున్నాడు. కాశీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి యొక్క సుందర భూపతి అనే ఒక రాజుగారు ఆ తోల వెళుతున్నాడు. అడవి, అనేకమైన ఏనుగులు, రథాలు, గుర్రాలు, పరివారం అంతా పట్టుకొని వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు అంటే జనక మహారాజు గారిని దర్శించి ఆయన చెప్పేటువంటి యొక్క మంచి 4 మాటలు విందామనే ఉద్దేశంగా వెళుతున్నాడు. అక్కడికి రాగానే ఆ కాశీరాజు గారి మంత్రి గారు అన్నాడు, మహారాజా మనకి ఎంత పరివారం ఉన్నా అడవిలోకి వచ్చాం, అసలు తోవేటో ఎవరినన్నా తెలుసుకుంటే బాగుండు అన్నాడు. అవునయ్యా నిజమే, అగో అక్కడెవరో కూర్చున్నాడు చూడు, పెద్ద గడ్డమది పెట్టుకొని ఆయన అడుగు. మహాత్మా అభివాదం అన్నాడు. ఎవరండి మీరు? నేను కాశీరాజు గారి యొక్క మంత్రిని. ఆహా, ఏం కావాలి మీకు? మేము జనక చక్రవర్తిని దర్శనం చేసుకోవడానికి వెళుతున్నామండి. ఓహో, మరి ఆ జనక మహారాజు గారి మిథిలా నగరము తోవ ఎటో కొంచెం చెప్తారా? మరి అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఆ జనక మహారాజు గారి యొక్క 4 మంచి మాటలు విందామని వెళుతున్నామండి. అయ్యా ఆ జనకుణ్ణి నేనే అన్నాడు. మీరేనా మహారాజా? నేనే. మరి మీరు చక్రవర్తిలాగా లేరేమిటి? ఆ కథ వేరనుకో, ప్రస్తుతం అయితే జనకుణ్ణి నేనే. జయము జయము మహారాజా, జనక మహారాజు ఈయనేట. ఆయన్నేనా? వెళ్ళాడు కాశీరాజు, నమస్కారం చేశాడు. ఒరేయ్ ఇంకేమిట్రా, పరివారం అంతా ఉంది, ఆ టెంట్లు వేయండి, చక్కగా సింహాసనాలు వేయండి. అంతా సరంజామతోనే వచ్చాడే. సింహాసనాలు వేశారు, షడ్రసోపేతమైన భోజనాలు వండారు. పెట్టండి, వారికి పెట్టండి, మంచి కిరీటం పెట్టండి. ఏమయ్యా ఆ చిన్న పంచ తీసి ఇగో పట్టుదోతి కట్టుకో, ఈ ఉత్తరం వేసుకో, ఈ ఆభరణాలు పెట్టుకో, ఈ కిరీటం పెట్టుకో, ఈ కుండలాలు పెట్టుకో. వింజామలు విసురుతున్నారు. మహారాజు గారు కింద కూర్చున్నాడు కాశీరాజు, ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు. పాపం పిప్పలాద మహర్షి నీళ్ల కోసం వెతికి మిట్ట మధ్యాహ్నం దాటినాక నీళ్లు పట్టుకొని వస్తున్నాయట. ఆయన రాగానే ఇక్కడ ఎట్లా ఉంది కోలాహల త్యాగరాజ, అద్భుతమైనటువంటి ఎవరినన్నా ఆయన లోపలికి రాణిస్తున్నారా? మేము జనక మహారాజును నేనే తీసుకొచ్చానా, ఎక్కడికి పోవాలి? ఆగవయా కొంచెం, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది లోపల. జనక చక్రవర్తి కాశీరాజు మాట్లాడుకుంటున్నారు, నువ్వెవరో అసలు మధ్యలో? కనీసం నా పేరైనా మోసుకపోయి చెప్పండి అక్కడికి. అయ్యా ఎవరో పిప్పలాదు అట వచ్చాడు. అయ్యో పిప్పలాద మహర్షి దిగాడు జనకుడు. రండి మహర్షి రండి. జనక ఇదంతా ఏమిటి అన్నాడు. అదే నాకు తెలియంది. ఏమిటంటే ఏమిటి, మరి నాకేం తెలుసు ఇవన్నీ? నిజం, నీవు ఎప్పుడు ఐశ్వర్యం వెంట పడలేదు, ఐశ్వర్యమే నీ వెంట పడ్డదయ్యా. అందుకోసమై
ఇక నిన్ను ఈ వైభవాల నుంచి దూరం చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడన్నట్టు. అంటే రాజ్యం ఉన్నా రాజ్యం పోయినా కూడా సమానమైన భావనతోని ఉండేవాళ్ళు అటువంటి రాజులు. ఈ బాహుక మహారాజు గారు పాపం రాజ్యం పోయిన తర్వాత ఏమైపోయింది అంటే రాజభోగాలు పోయినాయి, రాజ్యం పోయింది, నా వైభవాలన్నీ పోయినాయి అనుకొని మనసులో పెట్టుకొని కృంగి కృషించి చనిపోయాడు. ఆ యుగ ధర్మం ఏమిటి అంటే, ఏ యుగం? కృతయుగం. ఆ ధర్మం ఏమిటి అంటే భర్త చనిపోతే భార్య కూడా సహగమనం చేయాలి. ఎప్పటి వరకు ఉందట ధర్మం అంటే ద్వాపరయుగం వరకు సాగి పోయినాడు ఆయన. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఔర్వ మహర్షి అని ఒక మహర్షి వచ్చాడు. అమలారా, జరిగిన దానికి ఎవరు చింతించి ప్రయోజనం లేదు. కారణం ఏమిటో తెలుసిన? మరణం పొందినవాడు మరణం దక్క శక్యంబే. పోయినవాడు మళ్ళీ వస్తాడా? కనుక మీరు ఇందులో పెద్ద భార్య ఎవరండి? నేనేనండి. సహగమనానికి నేను సిద్ధం అండి. మంచి వైద్యశాస్త్రం తెలిసినవాడు ఔర్వ మహర్షి. అమ్మా, నిన్ను చూస్తే కొంచెం శరీరంలో ఏదో మెరుపులాగా కనిపిస్తుంది, ఇలా రా అన్నాడు. చేయి బట్టి చూసాయండి. అప్పుడు చేయి బట్టి చూడడమే కదా వైద్యం అంటే. ఇప్పుడేమో మిషన్ల వైద్యం అయిపోయింది. ఎవరు చేయని ఎవరు పట్టుకోవడమే లేదు ఇప్పుడు. అయిపోయి, అమ్మా తల్లి, నువ్వు ఇప్పుడు గర్భవతివి. ఈ సహగమనానికి నీకు పనికిరాదు. కనుక అయ్యా, మరి మేము వేరే వాళ్ళని చేయవచ్చా? పెద్ద భార్యకు తప్ప ఇంకో భార్యకు అధికారం లేదు శాస్త్రంలో. మరి ఎట్లనండి? ఏముంది గనక దర్భతోని ఒక ఆకారం చేసి చితిలో పెడతాను, అయిపోతుంది అన్నాడు. ఇక్కడ అయిపోయింది ఆ కథ. పిల్లవాడు పుట్టాడు, పుడతాడిగా. గర్భవతి అయింది. మిగతా 9 మంది భార్యలు అనుకున్నట. ఆమెకు భర్త పోయిండు, మనకు పోయిండు. కానీ భర్త యొక్క ప్రతిరూపం మాత్రం ఆమెకు రాబోతోంది, గర్భవతి. మనకు ఆ అవకాశం, అదృష్టం కూడా లేదు కదా. ఏం చేద్దాం అనుకున్నారు? దివ్యమైనటువంటి యొక్క ఓ సమయం చూశారు. ఆమెకు పాపం పాలల్లో విషం పెట్టి తాగిచ్చారు. ఎవరికి? బాహుక మహర్షి మహారాజు గారి యొక్క భార్యకు. తాగింది. భగవంతుని దయ ఉంది, బ్రతికింది. విషం జీర్ణం అయిపోయింది. అందుకే వైద్యశాస్త్రంలో చెప్తారు, గర్భవతిగా ఉన్నప్పుడు పాము కాటు కానీ తేలు కాటు కానీ వేసిందనుకోండి, ఆమెకు వేస్తే ఆ పుట్టేవానికి ఎన్ని పాములు కుట్టినా వాడు చావడండి. అంటే గర్భవతులు పాములను తేళ్లను కుట్టించుకోమని కాదు, కుడితే అట్లా కుడితే మాత్రం వాడికే లోపల ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడు. పుట్టాడినే శరీరం అంతా కూడా అనేకమైనటువంటి యొక్క మత్సలతోని పుట్టాడు గనక, వీడికి గర్భంలో ఉండంగా విషప్రయోగం జరిగింది గనక, గరళ స్పర్శతో పుట్టినాడు గనక వీడి పేరు సగర అని పెట్టారట. సగర చక్రవర్తి. అద్భుతమైనటువంటి యొక్క సగరుడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాళ్ళ తల్లులను చూశాట. అమ్మలారా, మిమ్మల్ని చూస్తే పట్టు బట్టలు కట్టుకున్నారు, బంగారు ఆభరణాలు పెట్టుకున్నారు, మీరేమో అడవిలో ఉన్నారు ఎందుకు అంటే, నాయన మేము కూడా మహారాణులమే. మీ నాన్నగారు మహారాజు, బావుక మహారాజు. కానీ కాలం కలిసి రాక యుద్ధంలో ఓడిపోయాం. మీ నాన్నగారు ఓడిపోయాడు, అడవుల పాలైనాం. ఎవరా మీతో యుద్ధం చేసింది అన్నాడు ఫలాన్ చక్రవర్తి. వెంటనే ఆటవీరులందరినీ కూడా సైన్యంగా మార్చేసినాడు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళినాడు. అద్భుతమైనటువంటి ఒక యుద్ధం చేశాడు, వాళ్ళని ఓడించినాడు, రాజ్యాన్ని గెలుచుకున్నాడు. అమ్మలారా పాండి మన రాజ్యానికి అన్నాడు. రాజ్యానికి వెళ్ళిపోయారు. అద్భుతమైనటువంటి యొక్క సగర చక్రవర్తికి మంత్రులందరూ పట్టాభిషేకం చేయాలి. కానీ నాయన, మరి వివాహం కానీ పట్టాభిషేక అర్హత ఉండదు కనుక పెళ్లి చేసుకోవాలి నువ్వు. సరేనండి అని సుమతి, కేశిని అనేటువంటి 2 అమ్మాయిల్ని పెళ్లి చేశారట. ఆ దివ్యమైనటువంటి యొక్క
వాళ్లకు సంతానం కూడా కలిగింది. కేశినికి ఒక పిల్లవాడు పుట్టాడట. వాడి పేరు అసమంజసుడు అనేవాడు. అసమంజసుడు అంటే అవసరం లేని పనులు చేసేవాడు. మరి అసమంజసుడు ఎవరో అడుగుతున్నాడట పరీక్షిత్ మహారాజు. అయ్యా, ఈయన పూర్వజన్మలో ఒక మహాయోగి, భ్రష్టయోగిక కవి జన్మ బడసినాను అని చెప్తారు పెద్దలు. ఏదో చిన్న పొరపాటు అయిపోతే మళ్ళీ పుట్టవలసి వచ్చింది వీడు. కానీ పూర్వజన్మలో యోగి కనుక వీడు ఎప్పుడు కూడా ఈ లంపటాలన్నీ లేకుండా హాయిగా తపస్సు చేసుకుంటే బాగుండనే ఉంది వాడి మనసు. ఎవరి కుమారుడు వీడు అంటే అద్భుతమైనటువంటి యొక్క కేశిని కుమారుడు పుట్టాడు. మరి ఇంకో భార్య ఉంది, ఆమె పేరు సుమతి. ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టారట అంటే 60,000 మంది పుట్టారట అండి. ఇప్పటి కథ కాదు ఇది, ఇప్పటి లెక్క కాదు, పురాణం వినడం వరకే ఇది. 60,000 మంది అంటే కృతయుగంలో పుట్టిండవచ్చు. మన పూర్వీకులకు కూడా 10-12 మంది పిల్లలు కలగలేదా వెనకట? వాళ్ళని పెంచలేదా? ఇప్పుడు ఒక్కడు పుడితేనే వానితోని మహా కష్టాలు అనుభవిస్తున్నారు. పిల్లలు ఎక్కువ మంది ఉంటే బాగానా, తక్కువ మంది ఉంటే బాగానా అని ఓసారి అడిగాను నేను. పండితుని అడిగితే ఎక్కువ మంది ఉంటేనే బాగానండి అన్నాడు. ఎట్లనండి అంటే, ఒక్కడిని ఇట్లా అన్నామంటే 9 మంది సెట్ అవుతారు. ఒక్కడిని గిట్ట చెంపమించి ఒకటి వేసినామంటే 9 మంది సెట్ అయిపోతారు. పుట్టినవాడు ఒక్కడే, వాడినే వీడెత్తుకొని వీళ్ళెత్తుకొని ఇంటి నిండా చివరి వరకల్లా ఏమైపోతుందంటే వాడు ఏది అడిగితే ఇచ్చి వాడికి బానిసలమైపోతున్నామ్మ. 60,000 మంది కుమారులు పుట్టారట. దాని తర్వాత అద్భుతంగా పట్టాభిషేకం జరిగిన తర్వాత సగరా రాజులు ఎప్పుడైనా కూడా బ్రాహ్మణోత్తములేమో పౌండరీక అతిరాత్ర వాజపేయ యాగాలు చేయాలి. చక్రవర్తులు రాజులై క్షత్రియులుగా పుట్టిన వాళ్ళు రాజసూయము అశ్వమేధము అని వాళ్లకు చేసే అధికారం ఉంటుంది. నీవు కూడా ప్రజాక్షేమం కోసం, దేవతల యొక్క తృప్తి కోసమై అద్భుతమైనటువంటి యొక్క అశ్వమేధయాగాన్ని చేయమని చెప్పాట. పెద్దలు చెప్పిందే శిరోధార్యం వెనకటి వాళ్ళ గనక అశ్వమేధయాగానికి పూనుకున్నాయట. యజ్ఞంలో అతడు అశ్వమేధయాగం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని మనం చెప్పుకున్నాం. ఆ యాగాన్ని వినడం తప్ప దాన్ని చేసే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చెయ్యకూడదు. అశ్వారంభం గవారంభం సన్యాసం పరపైత్రికం దేవరస్య సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేతు. సంవత్సర కాలం చేయాలి అశ్వమేధయాగం. 60,000 మంది ఋత్వికులు కావాలి దానికి, సద్వంస సంజాతు. ఒక్కొక్క ఋత్వికునికి ఏమి ఇవ్వాలంటే దోసెడు రత్నాలు ఇవ్వాలి, 100 ఆవులు ఇవ్వాలి, ఆవుకు 100 చొప్పున గొర్రెలు ఇవ్వాలి, భుజానికి సంచి వేసుకుంటే వంగిపోయేంత బంగారం ఇవ్వాలి. ఎవరి భుజం? మన భుజాలు కాదు, ఆ అయ్యగారి భుజాలు. అట్లా సంవత్సర కాలం చేయాలి. మరి ఈ గుర్రం విడిచిపెడితే ఎక్కడికన్నా వెళ్ళి అది మదమూత్ర విసర్జన చేసింది అనుకోండి, మళ్ళీ అక్కడ యాగశాల వేయాలి, మళ్ళీ అక్కడ 60,000 మంది కావాలి, మళ్ళీ అక్కడ ఆవులు వేయాలి, అక్కడ గొర్రె చేస్తామండి. అది అందుకే మనకు అల్ఘటి తేలికైన ఉపాయం ఏమిటి కలియుగం నుండి? కేవలం శ్రీమద్ భాగవత శ్రవణమే. ఇంతకు మించింది వేరేది ఏమి లేదు. యాగం ప్రారంభం చేశాట. ఆ అసమంజసుడు ఏం చేసేవాట అంటే అందరు చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి, ఎవరి కొడుకు? కేశిని కొడుకు. చిన్నపిల్లలను తీసుకువెళ్ళి సరయూ నదిలో వారేసి వస్తున్నవాడు. కారణం ఏమిటంటే, ఇలా చేస్తే మా నాన్నగారికి కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తాడు? నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెళ్ళగొడితే ఏమవుతుంది? హాయిగా అడవిలోకి వెళ్ళిపోతాను, హాయిగా అక్కడ తపస్సు చేసుకుంటాను, నాకు ఈ లంపటాలే ఉండవు అనుకున్నట్టుగానే జరిగింది. ఒరే అసమంజస, నిన్ను దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్నా అన్నాడు సగరుడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేశాడు? మహాయోగి కదా అసమంజసుడు. ఎంతమంది పిల్లలనైతే సరయూ నదిలో వేసినాడో అంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఎవరి పిల్లవాడిని వాడికి ఇచ్చేసాడండి.
గంతటి శక్తివంతుడు మహానుభావుడు ఆయన. వెళ్ళిపోయాడు. వీళ్ళు 60,000 మంది ఉన్నారు, కానీ బడుద్దాయులు 60,000 మంది కొడుకులు. దివ్యమైన యాగం ప్రారంభమైంది. అశ్వాన్ని అక్కడ కట్టివేశారు. ఎన్ని అశ్వమేధ యాగాలు చేశారంటే ఎన్నో చేశాడు. చివరి యాగంకి వచ్చింది. దేవేంద్రుడు చూస్తున్నాట, ఈ 100వ యాగం పూర్తయితే ఇక నేను నా సీట్లోంచి దిగాలే, వాడు వచ్చి కూర్చుంటాడు. వీనికి పదవి మీద వ్యామోహం దేవేంద్రుడికి. అశ్వాన్ని ఎత్తకపోదామని వచ్చాట. అందరూ కూడా కలిసి 60,000 మంది ఉన్నారండి అక్కడ కాపలా ఆ యజ్ఞశాలకు. సునాయాసంగా ఇంద్రుడు అశ్వాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నాయనా పుత్రులారా, నాన్నగారు ఏం విషయం? ఏం లేదు, గుర్రాన్ని తీసుకురండి, పూర్ణాహుతి చేయాలి. అరే గుర్రం ఏదిరా? గుర్రం ఏదంటే గుర్రం ఏది? అందరు అక్కడనే ఉన్నారు, అందరు చూస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మనం చూస్తుంటాం ఈ సన్నివేశాన్ని. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలు, పెద్ద పెద్ద కార్యాలు జరిగితే కాపలి పెట్టిపోతే నువ్వు చూసినావా అంటే నువ్వు చూసినావా అనేవాళ్ళే తప్ప జబడు దాని మీద దృష్టి పెట్టాడు. పూర్ణావతిని ఆపేద్దాం ఇక, మరి గుర్రాన్ని తీసుకురాపోండి అంటే ఈ 60,000 మంది బయలుదేరినారండి. బయలుదేరి భూలోకం అంతా తిరిగారు. ఎక్కడ చూసినా కూడా భూమి మీద కనిపించలేదట. దేశమంతా తిరిగారు. మరి లోపల, భూమి లోపల ఉందా గుర్రం అనుకొని అప్పుడు గడ్డపారలు పారలు పట్టుకొని వెళ్ళి తవ్వుతున్నారు. తవ్వుకుంటూ